నమస్కారం HK2Z న్యూస్ కు స్వాగతం. నేను మీకా శెట్టి హరీష్. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ జీ గారు ధర్మపురి వచ్చిన సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మన్నలోజు సురజ్ గారి ఆధ్వర్యంలో స్థానిక హరిత హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు కుండే గణేష్ గారు మాట్లాడుతూ ఈ యొక్క మున్సిపల్ అధ్యక్షులు భాస్కర్ గారు, అదేవిధంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాసన్న గారు, కార్యకర్తలందరికీ, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, కాంగ్రెస్ వస్తే నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఈరోజు ఆశించి భంగపడ్డారని చెప్తా ఉన్నా. ఆ రోజు 2014లో తెలంగాణ సాధన కోసమై విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సకల జనులు సమ్మె పెట్టి ఈ తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నాశనం చేసింది. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా లేనివంటి వర్గమే లేదని చెప్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ రాహుల్ బాబా హైదరాబాద్కి వచ్చి పెద్ద హామీలు ఇచ్చిండు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండు, 4,000 నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు, 10 లక్షల వడ్డీ లేని రుణాలని చెప్పిండు, యువ వికాస్ కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు రుణాలని చెప్పిండు. ఈరోజు ఒక ఉద్యోగం కాదు, ఒక నిరుద్యోగ వృత్తి కాదు, ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా మన ఢిల్లీలో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ, అదే రాహుల్ గాంధీని ఈరోజు నేను హైదరాబాద్కి ఆహ్వానిస్తారు. రాహుల్ గాంధీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వైతే అధికారం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీల గురించి నువ్వు ఫస్ట్ జవాబీ అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున, అదేవిధంగా ఈ యొక్క ధర్మపురులను రాహుల్ బాబాను ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి అధికారం రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు మాటెరుగు ఈరోజు ఉన్నటువంటి హామీలు కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు, 15,000 కోట్ల రూపాయల యొక్క ఫీజులు బకాయిలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నుండి విద్యార్థి లోకమంతా ఆయన రోడ్లపైకి వచ్చి కొట్లాడుతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి నిమ్మకు నిరేఖనకు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులు డిగ్రీ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల కోసం పోతే పైసలు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకోమంటారు. లక్షల ఫీజులు ఈరోజు మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా భరిస్తారని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపు కాలేజ్ యజమానులతో విద్యార్థులు బాధపడతా ఉన్నారు, ఒకవైపు ఈ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయక ఈరోజు మధ్యలో నలిపోతున్న వ్యక్తులు ఎవరన్నారంటే కేవలం విద్యార్థులు, నిరుద్యోగులు అని చెప్తా ఉన్నారు. అదే విద్యార్థులు ఈ కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. గత 15 రోజుల నుంచి భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఫీజు బకాయి బీజేపీ లడాయి అనే ఉద్యమాన్ని తీసుకున్నాం. ఉద్యమంలో భాగంగా ప్రతి కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారికి రావాల్సిన ఫీజు బకాయి కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు వెంటనే విడుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి దానికి జవాబిస్తలేదు. మన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్మెంట్ ఎందుకు ఇవ్వాలని. నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా నువ్వు ఫ్యూచర్ సర్టిఫికేట్ పేరు మీద 1,00,000 కోట్లు వివరిస్తూ ఉన్నావు, మూసీ ప్రక్షాళన పేరు మీద 1,000 కోట్లు వివరిస్తూ ఉన్నావు. నీకు మూసీ ప్రక్షాళన ఫ్యూచర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బెంగ ఈరోజు విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రిమెంబర్మెంట్ కావచ్చు నీకు ఎందుకు లేని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు అంటే అందులో కమిషన్లు వస్తాయి, ఇలా కమిషన్ రావు. ఇది కేవలం ఈ 15,000 కోట్లు అవుతున్నాయో ఇవి ఒక విద్యార్థుల యొక్క అకౌంట్లకు పైసలు పోతాయి. కాబట్టి కమిషన్లు రావు. కమిషన్లకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తూ ఉంది. కమిషన్ పార్టీగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణ నుంచి ఢిల్లీ పంపుతా ఉన్నాడు. అదే ఆర్ఆర్ ట్యాక్స్ కోసం, కమిషన్ల కోసం ఈరోజు రేవంత్ రెడ్డి వివరిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ కమిషన్లు కావాలి కదా, మేము భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ వ్యాప్తంగా భిక్షాటన చేసి నీ కమిషన్లు ఇస్తాం,
మా విద్యార్థుల యొక్క పైసలు మా విద్యార్థుల యొక్క అకౌంట్లే అని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా, రేవంత్ డిమాండ్ చేస్తూ ఉన్నా. బిడా ఇదే విధంగా వివరిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది జంజీ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరు కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పోవాలి, కాంగ్రెస్ పార్టీ పోతేనే మాకు యొక్క స్కాలర్షిప్లు వస్తాయి, ఫీజు బకాయిలు వస్తామని ఈరోజు విద్యార్థులు చెప్తా ఉన్నారు. అందులోనూ భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఈరోజు కమలం జెండా పట్టుకొని అన్న మీతో పాటు మేము ఉంటాం, ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది, మేము రోడ్లపైకి వచ్చి కొట్లాడతామని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సమాజం అంతా ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు ఉన్నది. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫీజు బకాయి బీజేపీ మూవ్మెంట్ తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కడ తిరిగే పరిస్థితి ఉన్నది. బిడ్డ ఫీజు బకాయి ఇస్తావా, రాజీనామా చేస్తావా అని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ విద్యార్థి సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, బిడ్డ ఏవైతే స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంట్ కావచ్చు విడుదల చేయకపోతే తెలంగాణలో ఉండే సమాజం అంతా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గోరిగడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ బిడ్డ నువ్వు సాంఘిక శాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు వెంటనే స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంట్ కావచ్చు వెంటనే విడుదల చేయడానికి నువ్వు ప్రభుత్వమే ఉత్తర్వు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అందరినీ ముట్టడిస్తాం. మా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్యమం అని చెప్తా ఉన్నా. భారత్ మాతాకి జై.